హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఎల్ఎల్బి థర్డ్ సెమిస్టర్లో మనకు ప్రాపర్టీ యాక్ట్ ఉంది కదా 1982ది. సో దాంట్లో వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది వచ్చేసి ఈజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. సో ఈజ్మెంట్ యాక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇది ఓవర్ వ్యూ అనమాట. సో దీని మీనింగ్ ఏంది, దీని నేచర్ ఏంది, సో దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకే, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి, అట్లనే ఎన్ని టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్స్ ఉంటాయి, దీని డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. మన డే టు డే యాక్టివిటీస్లో మనకు చాలా జరుగుతుంటాయి అన్నమాట. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది. సో మీనింగ్లోకి వస్తే ఈజ్మెంట్ అంటే ఏంటంటే, సపోజు ఇది జనరల్గా మన చాలా విలేజ్లో ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఏదైతే లేఅవుట్ ప్రాపర్గా లేని దగ్గర జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మన ఇప్పుడు సపోజ్ ఏ బి అనేది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. సో ఒక వ్యక్తి పొలంలో నుంచి, లేకుంటే ఒక వ్యక్తి ఇంటి ముందర నుంచి ఇంకో వ్యక్తి వాళ్ళు అవతలికి దాటడానికి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఏదైతే పాత్వే ఉంటుందో దాని మీద అవతల వ్యక్తికి అధికారాలు ఉంటాయి అన్నమాట. అంటే ఈవెన్ దో ఆయన ఓనర్ కాకపోయినా కూడా అతను డైలీ నడిచినట్లయితే, అతన్ని ఆ పాత్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఒక ఓనర్షిప్ అనేది వస్తుంది అనేది ఈజ్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇదేంది వాళ్ళకు యూజ్ చేస్తే వస్తుందా అంటే వస్తాయి మనకు. ఎందుకంటే సపోజు ఒక ఇద్దరు హౌస్ పక్క పక్కన ఉందనుకోండి. సెకండ్ వ్యక్తి ఏంటంటే సపోజ్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. ఓకే, సో ఇద్దరు అన్నదమ్ములకి ఎట్లా ఉంటుంది ప్రాపర్టీ, ఎట్లా ఉంటుంది ప్రాపర్టీ అనేది ఇట్లా హాఫ్గా డివైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరికి పడకున్నా కూడా ఈ అవతల వ్యక్తి ఎవరైతే ఉందో అతనికి దారి వదిలే బాధ్యత అనేది యువతల వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దారి లేకుంటే అతనైతే బయటికి రాలేడు కదా. ఆ విధంగానే ఇప్పుడు సపోజు ఇంకో అతను ఇంకో ఎవరైతే ఎవరైతే అన్నదమ్ములు ఉండరో యువతల వ్యక్తి ప్రాపర్టీ అమ్మినా కూడా వచ్చిన వ్యక్తి అతన్ని బ్లాక్ చేయలేడు అనమాట. ఎందుకంటే అతను నడవాలంటే అదే దారి కదా, ఈ దారి గుండానే వచ్చేసి వేరే దారి బయటికి వెళ్ళగలుగుతాడు అనమాట. సో అట్లాంటి వే అనేది ఏంటంటే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్న వేని అనేది ఏంటంటే వాళ్ళు ఆ పనికి లేదనమాట. సో అది ఈజ్మెంట్ కిందకి వస్తుంది. ఈజ్మెంట్ అంటే సింపుల్ టర్మ్ ఏంటంటే మనం డైలీ నడిచే దారిని వేరేళ్ళు బ్లాక్ చేయొద్దు. మనకు ఆల్టర్నేటివ్ లేకుండా మనం డైలీ నడుస్తుంటాం కదా ఒక దాన్ని మాత్రం వేరేళ్ళు మాత్రం బ్లాక్ చేయొద్దు అనమాట. అదే అనమాట సింపుల్. ఓకే, సో ఇక్కడ ఏంది ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, కాకపోతే ఏంటంటే దాని మీద హక్కు అనేది అయితే ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ మనము ఎన్నో రోజుల నుంచి ఒక వాటర్ పైప్ లైన్ అనేది కనెక్షన్ ఉందన్నమాట. మన ప్రాపర్టీ నుంచే ఉంది. ఓకే, సో సడన్గా ఇది నా ప్రాపర్టీ అంటే మొత్తం పలగొట్టేసి ఆ వాటర్ది బ్లాక్ చేయడానికి వీల్లేదనమాట. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దాన్ని అట్లనే కొనసాగించాలనేది ఈజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు మంచి గాలి వీస్తుంటుంది అనమాట. మొత్తం ఎక్కడ కాకుండా చుట్టూ పెద్ద పెద్ద బౌండరీస్ పెట్టేసి ఇతను బ్లాక్ చేయడానికి ఉండదు అనమాట. అట్లా కూడా ఉండదు. సో ఇవన్నీ ఈజ్మెంట్ కిందికి వస్తాయి అనమాట. సో ఇక్కడ అనేది ఏంటంటే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, కాకపోతే కొన్ని హక్కులు అయితే ఇస్తాయి అన్నమాట. ఓకే, సో అది మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ. సో నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినట్లయితే ఏంటంటే ది ఈజ్మెంట్ ఈజ్ ఎ లీగల్ రైట్ టు యూజ్ అనదర్ పర్సన్స్ ల్యాండ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్సన్. సో ఈజ్మెంట్ కింద ఏంటంటే అతనికి ఒక లీగల్ రైట్ ఉంటుంది అనమాట. సో వేరే వాళ్ళ ప్రాపర్టీ యూజ్ చేయడానికి లీగల్ రైట్ ఉంటుంది అనమాట. ఇదేంటి వినడానికి కొత్తగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటంటే ఇది లీగల్ రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాము. ఓకే, చుట్టూ మొత్తం ఇండ్లే ఉన్నాయి. మనకేంటంటే మనం బయటికి పోవాలంటే ఎదుటి వ్యక్తి ప్రాపర్టీ నుంచే మనం బయటికి పోవాలి. అప్పుడు ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సడన్గా ఆ వ్యక్తి మొత్తం కంపౌండ్ వాల్ కట్టేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్ళాలి బయటికి, అతను మొత్తం బ్లాక్ చేస్తే అతను వెళ్ళాడు కదా. అటువంటి టైంలో ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసమే ఈజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఓనర్షిప్ కాకుండా కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరిని ఎవరిని బ్లాక్ చేయడానికి అయితే వీల్లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఓనర్షిప్ బట్ లిమిటెడ్ రైట్స్. సో ఓనర్షిప్ అయితే ఉండదు, కాకపోతే లిమిటెడ్ రైట్స్ అనేది ఉంటుంది. అతను వాడిన రోజులు వాడుకోవచ్చు అనమాట. ఇట్ మస్ట్ బి కంటిన్యూస్ లైక్ ఎయిర్, లైట్, ఓకే, ఆర్ డిస్కంటిన్యూ లైక్ పాత్వే.
సో అదేంది కంటిన్యూ కావచ్చు, కంటిన్యూస్గా ఉండొచ్చు, లేకుంటే డిస్కంటిన్యూస్గా ఉండొచ్చు. కంటిన్యూస్గా అంటే ఏంది, సపోజ్ ఒక వాటర్ పైప్ లైన్ కంటిన్యూస్గా పారుతూ ఉంటుంది, దాన్ని ఏం చేయలేము అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి పొలం నుంచి ఇంకో వ్యక్తి పొలంలోకి పంట పండించుకోవాలి. అప్పుడు ఎందుకు కింద అండర్ గ్రౌండ్ నుంచి ఒక పైప్ లైన్ వేసుకుండు, సడన్గా లేదు నువ్వు నా పైప్ లైన్ తీసేయడానికి లేదనమాట, అది ఈజ్మెంట్ కిందకి వస్తుంది. అతను చాలా సంవత్సరాల నుంచి వాడుతుండే కాబట్టి అతను కంటిన్యూ చేసుకునాలి. అట్లనే ఇప్పుడు మనం ఒక వ్యక్తి పొలం నుంచి ఇంకో వ్యక్తికి, ఒక వ్యక్తి ఇంటి నుంచి ఇంకో వ్యక్తికి ఒక పాత్వే ఉందనుకోండి, దాన్ని సడన్గా బ్లాక్ చేయడానికి రాదు, అది ఈజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్. దీంట్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ అనేది కింద మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో దీంట్లో వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ఈజ్మెంట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది. ఓకే, బై ఎక్స్ప్రెస్ ఆఫ్ గ్రాంట్. సపోజ్ నాది ఒక పొలం ఉంది. ఓకే, సో నా పక్కన ఒక పొలం ఉంది. అతను ఏమంటాడంటే, లేదన్నా నాకు అక్కడ పోనీకే, మరి నేను నా పొలంలోకి పోనీకే నాకు ఇబ్బంది అవుతుంది, మీది కొంచెం యూజ్ చేసుకుంటా అంటే, సరే ఓకే అన్నాం అనుకోండి, అది ఈజ్మెంట్ క్రియేట్ అయినట్లనే. ఓకే, అది మనమే ఒప్పుకున్నాం కదా పోవాలంటని, అట్లా అనమాట. సో ల్యాండ్ ఓనర్ ఏంది, అలౌస్, వేరే వ్యక్తిని అలౌ చేసిండు అనమాట పోవడానికి. ఈ విధంగా మనకు ఈజ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంది, బై ప్రిస్క్రిప్షన్. ఓకే, సో ఒక 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ యూజ్ చేస్తారు. ఓకే, సో వెనకటోళ్ళు మన తాతలు అందరూ యూజ్ చేస్తారు దాన్ని, సడన్గా ఆపేయడానికి మాత్రం లేదనమాట. సో లాంగ్ యూజ్ ఫర్ 28 వితౌట్ అబ్జెక్షన్. సో 20 సంవత్సరాల నుంచి అబ్జెక్షన్ లేకుండా యూజ్ చేస్తే మాత్రం ఆ విధంగా కూడా ఈస్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో 2 విధాలుగా ఈస్మెంట్ అనేది, ఒకటేంది ల్యాండ్ ఓనర్ ఒప్పుకుంటే, ఎవరైతే ఓనర్ ఒప్పుకుంటే వాళ్ళు అప్పుడు క్రియేట్ అవుతుంది, లేకుంటే 20 ఇయర్స్ నుంచి ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తే మాత్రం అది ఈస్మెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, హౌ ఈజ్మెంట్ ఎండ్. ఓకే, ఎక్స్టెన్షన్. సో ఈజ్మెంట్ అనేది ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా అవుతుంది, ఇప్పుడు ఎవరైతే వ్యక్తి, సపోజ్ నా ఇల్లు పక్కన ఉంది, నేను అవతల నుంచి ఒక దారి కొనుక్కున్నా. సో ఇప్పటి నుంచి నేను చెప్తాను అనమాట, నేను ఇక్కడ యూజ్ చేయండి అంటే ఈజ్మెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే నాకు ఆల్టర్నేటివ్ వచ్చేసింది కాబట్టి నేను యూజ్ చేయను అంటే ఆల్రెడీ చెప్పేసాను అనమాట. ఇంకోటి బై నాన్ యూజ్. సపోజ్ చెప్పకున్నా కూడా నేను ఒక సంవత్సరం వాడలేను అనుకోండి, ఒక నెల రోజులు వాడలేను అనుకోండి, అప్పుడు ఏంటంటే ఈజ్మెంట్ అనేది పోతుంది అనమాట. ఓకే, అట్లా 20 ఇయర్స్ వాడకుండా మాత్రం అది ఈజ్మెంట్ ఇటే వెళ్ళిపోతుంది అనమాట. అట్లనే బై డిస్ట్రక్షన్, ఇఫ్ ద ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఓకే, సో నాకున్న ప్రాపర్టీ నేను ఇల్లు కాకుండా మొత్తం కూలగొట్టేసి నేను వేరే విధంగా వాడుకుంటున్నాను, అప్పుడు అవసరం లేదనమాట, నాకు ఆ పాత అవసరం లేదు, ఏం లేదు, నాకు ఏం లేకున్నా కూడా నాకు పాత కావాలంటే ఇయ్యారు కదా, ఆ విధంగా అనమాట. ఇంకోటి సింగిల్ ఓనర్ ఇన్ ఫ్యూచర్. సపోజ్ ఏ అండ్ బి పక్కన ఇల్లు ఉన్నాయి. ఓకే, పక్కన ఇల్లు నీట ఆయన కొనేసుకున్నాను అనుకో, ఇద్దరికి ఓనర్ ఒకటే కదా, అప్పుడు ఈజ్మెంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే రెండోటి కలిపేసి ఓనర్ అనేది ఒకటే అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఎండ్ ఏ విధంగా ఈజ్మెంట్ అనేది ఏ విధంగా ఎండ్ అవుతుంది అనేది షార్ట్ ఆన్సర్ లేటర్ రావచ్చు, ఇంపార్టెంట్. దీంట్లో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంది, ఈ ఈజ్మెంట్స్ అంటే ఏంది అంటే, పాజిటివ్ అంటే ఏంది, ఓనర్ అనేటోడు ఏంటంటే ఆయన ఓకే మంచి ఉద్దేశంతో అలౌ చేస్తాడనమాట, ఏది నువ్వు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే చెప్తాడు, అది పాజిటివ్ అనమాట. నెగటివ్ ఏంది, రెస్ట్రిక్ట్ ద సర్వియంట్ ఓనర్. ఓకే, నైబర్స్ కెనాట్ బ్లాక్ ద సన్లైట్. మన పక్కన వాళ్ళు అనమాట రెస్ట్రిక్ట్ చేస్తారు, నువ్వు ఇది వాడొద్దు అంటని మనము, లేకుంటే దానికి లైట్ రావద్దు అది రావద్దు అంటే మొత్తం బ్లాక్ చేస్తారు, అది నెగటివ్ కిందకి వస్తుంది. పాజిటివ్ ఏంది అలౌ చేయడము, నెగటివ్ అంటే బ్లాక్ చేయడం. ఓకే, సో ఇది నెగటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈస్మెంట్ అనమాట. ఓకే, సో రైట్ ఇన్ రెమ్ అగెనెస్ట్ ఎవ్రీ వన్. ఓకే, సో రైట్ ఇన్ రెమ్ అంటే ఏంది, ఇది ఈస్మెంట్ అనేది ఒక పర్టికులర్ పర్సన్ గురించి కాదు, ఇది ఈ ఇదేంటంటే ఇప్పుడు దారి అనేది ఏంది ఒక పర్టికులర్ పర్సన్ కాదు, ఆ దారి గుండా ఎవరైనా నడవచ్చు అనమాట. అంటే ఇదేంటంటే ఒక్క పర్సన్ గురించి టార్గెట్ చేసి ఈస్మెంట్ అనేది క్రియేట్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ప్రతి ఒక్కరికి ఒక దారి అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అది అవైలబుల్ అనమాట. ఓకే, సో మనం బ్లాక్ చేస్తే ప్రతి ఒక్కరికి బ్లాక్ అవుతుంది అనమాట. సో అగెనెస్ట్ టు ఎవ్రీ వన్, ఇది అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఈస్మెంట్స్. ఈస్మెంట్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే, సో మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈస్మెంట్స్ ఉంటాయి, ఒకటి కంటిన్యూస్, రెండోది వచ్చేసి డిస్కంటిన్యూస్. సో కంటిన్యూస్ ఏంటంటే ఒక పైప్ లైన్, నేను చెప్పిన కదా, నేను ఒక పొలాల్లో ఒక పైప్ లైన్ వేసుకుంటాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకున్నాను అనమాట. అదే వేరే ల్యాండే
కాకపోతే అండర్ గ్రౌండ్ వేసుకుంటూ అతని ఒక పొలం నుంచి ఇంకో పొలం పోనీకి మధ్యలో ఇంకో పొలం ఉంటే దాని నుంచి వేసుకున్నారు. కంటిన్యూస్గా వాటర్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. డిస్కంటిన్యూస్ అంటే ఏంటి, ఇప్పుడు మనము హ్యూమన్ అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి నడుస్తాం, ఒక్కొక్కసారి నడవం. మన ఇష్టం ఉంటేనే కదా మనం బయటికి, లేకపోతే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాంట్లోనే నడుచుకుంటూ ఉండలేము కదా. మన పని ఏంటో అంటే మనం పలానా బయటికి వెళ్తున్నప్పుడు మనం వాక్ చేస్తాం, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేస్తాం. మధ్య డిస్కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అది డిస్కంటిన్యూ అనమాట. కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అంటేనే ఉంటుంది మన కేస్మెంట్లో. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అపార్టెంట్ అండ్ నాన్ అపార్టెంట్ అంటే ఉంది. అపార్టెంట్ అంటే ఏంటంటే విజిబుల్, కొన్ని ఏంటంటే విజిబుల్గా కనిపిస్తుంటాయి అనమాట. కొన్ని ఏంది ఓ పైపులు కానీ ఏవి కానీ బయట నుంచి ఇట్లా కనిపిస్తుంటాయి. కొన్ని ఏంటంటే నాన్ విజిబుల్ ఉంటాయి. నాన్ విజిబుల్ అంటే నేను చెప్పినా కదా, కింది నుంచి అండర్ గ్రౌండ్ నుంచి ఇటు ఉంటాయి కొన్ని, అది నాన్ విజిబుల్ కిందికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రెయిన్ వాటర్ వస్తుంటుంది, పక్క ఇంట్లో వచ్చిన వాటర్ వీళ్ళ దగ్గరకు వస్తుంటుంది అనమాట. వాటర్ లేదు నా ఇంటిపై నుంచి పడ్డది వాటర్ నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు అనికి లేదనమాట. అది మామూలుగా న్యాచురల్గా పడుతుంటుంది, వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. ఓకే. సో అదర్ టైప్ ఆఫ్ దీంట్లో ఏంటి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి కంటిన్యూస్, డిస్కంటిన్యూస్. ఓకే. ఇంకోటి అపరెంట్ అండ్ నాన్ అపరెంట్ ఒకటి. ఓకే. కనిపించేది, కనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇవి కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈజ్మెంట్స్ ఏంటంటే పర్మనెంట్ ఈజ్మెంట్, లిమిటెడ్ ఈజ్మెంట్, కండిషనల్ ఈజ్మెంట్ అనమాట. పర్మనెంట్ ఏంటంటే ఎగ్జిస్ట్ ఇన్ఫినిట్లీ అన్లెస్ లీగల్లీ రిమూవ్డ్. సో ఇది ఎప్పటి నుంచి ఉంది, లీగల్గా కోర్టు ఇస్తే తప్ప అది పర్మనెంట్ క్లోజ్ కాదనమాట. అప్పటి వరకు పర్మనెంట్గా ఉంటుంది. లిమిటెడ్ ఈజ్మెంట్ ఏంటంటే కొన్నిసార్లు ఎట్లుంటుందంటే పొలాల్లో ఎట్లుంటాయంటే, ఇప్పుడు నా పంట ఉన్నప్పుడు నువ్వు యూజ్ చేయొద్దు, నా పంట లేనప్పుడు నువ్వు యూజ్ చేసుకోవచ్చు అంటే నువ్వు కండిషన్లు పెడతారనమాట. పంట ఉన్నప్పుడు ఈ పొలం నుంచి బండి పోనీకి ఎట్లా ఉందనుకో, పంట మొత్తం ఖరాబ్ అవుతుంది, ట్రాక్టర్ పోనీకి ఉంటే ఖరాబ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే లేదు మేము పంట వేసినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, ఓకే, వేరే పాత యూజ్ చేసుకో. పంట లేనప్పుడు ఏంటంటే మీకు ఖాళీగా ఉంటుంది కాబట్టి నువ్వు తీసుకుపోవచ్చు అంటే ఇస్తుంటారు అనమాట. అది లిమిటెడ్ ఇస్తుంటాం అనమాట. ఇట్లనే కండిషనల్ ఈపెంట్మెంట్ అంటే ఇది కండిషనల్ అయితే ఏ విధంగానే వస్తుంది అనమాట. ఈ పలానా కండిషన్లోనే నువ్వు వాడచ్చు, పలానా కండిషన్లో వాడొద్దు అంటేనే ఉంటుంది అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈస్మెంట్స్. ఓకే. సో 9th పాయింట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఈస్మెంట్. డ్యూరేషన్ ఏంది, ఓకే, పర్మనెంట్, ఫిక్స్డ్, ఇంటర్మీడియట్, కండిషనల్. ఇవి ఏటా సేమ్ అనమాట. ఇంతకుముందు పైన చెప్పినాక పర్మనెంట్ కంటే ఎప్పటికి ఉండేది, లీగల్గా వద్దంటే మాత్రం కోర్టు చెప్తే మాత్రం మనం చేస్తాం. ఇంకోటి ఫిక్స్డ్ టైం, ఒక 10 years వరకు మనం చెప్తాం అనమాట. ఓకే నువ్వు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మాత్రం నువ్వు చేసుకోవద్దంటే మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. ఒక సర్టన్ టైం వరకు నువ్వు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మాత్రం నీ ఓన్గా నువ్వు చూసుకోవాలంటే. ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు చెప్పినాం కదా, అది ఇట్లా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం అన్నది. కండిషనల్ అంటే చెప్పినా కదా, ఈ పలానా టైంలో నువ్వు యూజ్ చేయాలి, పలానా టైంలో యూజ్ చేయొద్దు అంటానమాట. ఇది మనకు దీంట్లో కేస్ లాస్ వచ్చేసి మాణిక్యాలరావు వర్సెస్ నరసింహం స్వామి అంటని ఒకటి కేసులో అనమాట. ఇక్కడ ప్లంటిఫ్ వచ్చేసి ఏంటంటే ది ప్లంటిఫ్ మాణిక్యాలరావు వాజ్ ద ఓనర్ ఆఫ్ ల్యాండ్ లాక్ ప్రాపర్టీ. అతను ఏంటంటే ఒక ప్రాపర్టీ యొక్క ఓనరు. టు రీచ్ ఈజ్ ల్యాండ్ హీ వాజ్ యూజింగ్ పాత్ టు డిఫెండెంట్ ల్యాండ్. సో అతని ప్రాపర్టీలకు వెళ్ళాలంటే వేరే డిఫెండెంట్ ఎవరైతే ఉంటారో అతని ప్రాపర్టీల నుంచి ఇతని ప్రాపర్టీలకు రావాలన్నమాట. హీ అండ్ ఈజ్ ప్రెసిడర్స్ హ్యాస్ బీన్ యూజింగ్ దిస్ పాత్ ఓపెన్లీ, పీస్ఫుల్లీ, వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ పాత్ను అయితే యూజ్ చేసుకున్నారు, ఎవరు అబ్జెక్షన్ చేయాలన్నమాట. లాటర్ ది డిఫెండెంట్ ట్రై టు స్టాప్ హిమ్ ఫర్ యూజింగ్ ద పాత్. తర్వాత ఏంటంటే ఆ పాత్ అనేది లేదు మేము మా ప్రాపర్టీ నుంచి వెళ్ళొద్దు, ఏదో చిన్న గొడవలు జరిగిండొచ్చు, ఏదైనా మా ప్రాపర్టీ నుంచి వెళ్ళొద్దు అంటేనే వాళ్ళు స్టాప్ చేశారు. సో ఇష్యూ బిఫోర్ ద కోర్ట్ ఇష్యూ ఏమైంది, కెన్ ద పర్సన్ ఎక్వైర్ ద లీగల్ రైట్స్, ఈజ్మెంట్ అప్లై చేయొచ్చా లేదా అంటని. ఎందుకంటే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తారు కదా, ఈజ్మెంట్ అప్లై చేస్తా అంటని. సో సెక్షన్ 15 ఏం చెప్తుందంటే ఆఫ్ ద ఇండియన్ ఈస్మెంట్ యాక్ట్ 1982 ఏం చెప్తుందంటే ఈస్మెంట్ కెన్ బి ప్రెస్క్రిప్షన్ రిక్వైర్స్, ఓకే, ఓపెన్ టు యూస్, పీస్ఫుల్, కంటిన్యూస్ యూస్ అండ్ హ్యాజ్ ఆఫ్ రైట్ అండ్ 20 years. ఈ 5 కండిషన్లు ఉంటే మాత్రం అది ఈస్మెంట్ కిందకి వర్తిస్తుంది. 20 years నుంచి యూజ్ చేస్తారంటే నువ్వు మధ్యలో సడన్గా స్టాప్ చేయడానికి లేదు అంటని తీర్పిస్తుంది అనమాట. ఓకే. ది సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ప్లంటిఫ్ హ్యాస్ అక్వైర్డ్ వ్యాలిడ్ ఈస్మెంటరీ రైట్స్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తారు, పలానా ఈ 5 కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేసారు, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తారు కాబట్టి ఈస్మెంట్ కిందకి వస్తుంది, అతను యూజ్ చేసుకోవచ్చు అంటే తీర్పిస్తుంది అనమాట ఇది. సో ఇంకో కేసులో వచ్చేసి రాజ్రూప్ కౌర్, ఓకే, అబ్దుల్ హుస్సేన్ అంటే ఇది ఒక కేసులో
ఓకే, ప్రివీ కౌన్సిల్లో ఇది ది ప్లెంటిఫ్ హ్యాడ్ ఏ హౌస్ విత్ విండోస్ దట్ రిసీవ్డ్ ఏ లైట్ అండ్ ఎయిర్ త్రూ ద డిఫెండెంట్ ల్యాండ్. సో ఒక అతని ఇల్లు ఉందనమాట, అతనికి లైట్ ప్లస్ ఎయిర్ అనేది ఏంటంటే వేరే ఇళ్ళ ద్వారానే వస్తుంది అనమాట. ది డిఫెండెంట్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ దట్ బ్లాక్డ్ లైట్ అండ్ ఎయిర్. ఇప్పుడు మామూలుగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు మామూలుగా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంత గ్యాప్ అనేది ఉండాలి, ఇంటికి ఇంత గ్యాప్ అంటాను ఉండాలన్నమాట. లేదు నా ల్యాండ్ ఇంతే ఉంది కదా అంటే మొత్తం క్లోజ్గా చేస్తే అతన్ని గాలి వెళ్తురు మొత్తం బ్లాక్ చేసినట్లయితే అటువంటి కండిషన్లు ఉండొద్దు అనమాట. ఎందుకంటే మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇట్లా ఇస్తారనమాట, 2 feet ఇట్లా వదలాలి, ఎందుకంటే సఫిషియెంట్ ఎయిర్ రావాలి, సఫిషియెంట్ లైట్ రావాలంటే చెప్తుంటారనమాట. సో అట్లా బ్లాక్ చేసిండు అంటే ఉందనమాట. సో ఇప్పుడు ఏంది ఇష్యూ ఏంది, ఇట్లా ఈజ్మెంట్ అనేది వర్తిస్తుందా, ఇట్లా ప్రొటెక్ట్ చేస్తుందా అంటే ఒకటే అనమాట. సో లా ఏం చేసిందంటే సెక్షన్ 15 అంటే 33 అనేది ఈజ్మెంట్ యాక్ట్ ఇచ్చిందనమాట, అట్లా బ్లాక్ చేయడానికి లేదు అంటని మనకి కేసులో అయితే చెప్పిందనమాట. ఇది మనకు ఈజ్మెంట్ అనేది. ఈజ్మెంట్ అంటే సింపుల్గా ఏంటంటే మనం ఓనర్ కాకపోయినా కూడా మనం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తుంటే మాత్రము మనకు వేరే ఆల్టర్నేట్ లేకుంటే మాత్రము మనము ఎదుటి వాళ్ళ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈజ్మెంట్ కాన్సెప్ట్. సో నాకు తెలిసి ఇది టాపిక్ అనేది ఈజీగా క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో అట్లాగే మీకు ఏమైనా టాపిక్స్ ఉంటే మనకు చెప్పండి, మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో మళ్ళీ ఈ లీగల్ ఎక్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే ప్రతి ఇల్లీగల్ వీడియో అనేది మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై.